వార్త మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు చదవగా మనం విని ఉన్నాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనాల భాగములో 1-2 వచనాలు నేను చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలను నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. లూకాసు సువార్త మొదటి అధ్యాయములో 6వ వచనం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చిన్న ప్రార్థన. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానమును మీ దృష్టికి అంగీకృతములగునట్లుగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దైవజనమా, నేటి అడ్వెంట్ సీజన్లో మొదటి వారంలో మనము ఈరోజు జకర్యా ఎలిజబెత్ల కొరకు మనం నేర్చుకోబోతున్నాం. జకర్యా ఎలిజబెత్. లూకాసు వార్త మొదటి అధ్యాయం చాలా శ్రేష్టమైనటువంటి ఆరంభాన్ని మనకి తెలియచేస్తూ ఉంది. మరి ముఖ్యంగా దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్రీస్తు జనన వృత్తాంతములో నేరుగా మరియా యోసేపుల దగ్గరికి రాకుండా మరి యొక్క ఆరంభాన్ని స్వార్థికుడైన లూకా గారు ఇక్కడ ఉంచి ఉన్నారు. ఈ విషయాన్ని మనం కొంచెం పరిశీలనగా ఆలోచించినప్పుడు సువార్తలలో లూకా సువార్త ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగించింది. ముఖ్యంగా మొదటి అధ్యాయం నుండే మనకి ఏ ఫీలింగ్ కలుగుతుందని అంటే, ఇప్పటికే చాలామంది వారి ఇళ్ళల మీద స్టార్స్, వారి ఇంటికి లైటింగ్ పెట్టేసి క్రిస్మస్ని ఆల్రెడీ వారి ఇంటిలో ఆ ఫీల్ని తీసుకొచ్చి క్రిస్మస్ ట్రీ సెలబ్రేషన్స్ చాలా హడావిడి ఆల్రెడీ ప్రారంభమైపోయింది. శాంటా క్లాజ్ బొమ్మలు ఇంకా ఇవన్నీ ఆల్రెడీ చాలా ఫ్యామిలీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఆ హ్యాపీ మూమెంట్ అనేది ప్రారంభమైపోయింది. చాలా సంతోషం. ఎలా ఉంటుందనంటే ఈ సీజన్ మన పరిస్థితులు కష్టంగా ఉన్న, ఇబ్బందికరంగా ఉన్న, ఏ ప్రతికూలమైన వాతావరణంలో ఉన్నా ఎందుకో తెలియదు, ఆ ట్రీని చూసినప్పుడు, ఆ స్టార్ని చూసినప్పుడు, ఆ లైటింగ్ని చూసినప్పుడు ఒక నిరీక్షణ, ఒక ధైర్యం, ఒక భరోసా, నాకంటూ ఒక ఆయన ఉన్నారు, నా పరిస్థితిని అంతటినీ చక్కదిద్దేవారు, నా ఇంటికి యజమానైన వారు, నిజమైన వెలుగైన వారు ఒక ఆయన ఉన్నారని ఆ సంబరాన్ని, ఆ అలంకారాన్ని చూసినప్పుడు కొంచెం ధైర్యం, ఒక అద్భుతమైన ఆనందం, అద్భుతమైనటువంటి ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది. అది చూసినప్పుడు లోపల ఉన్న భారం కూడా కొన్ని సందర్భాలలో తొలగించబడుతుంది. ఈ సీజన్కున్న ప్రత్యేకత అది. అలాగని ఆ ఫీల్డ్లో మనం ఉన్నంత మాత్రాన సిచ్యువేషన్స్ ఏమన్నా మారుతున్నాయా అని అంటే నథింగ్. కానీ ఎందుకో తెలియదు, ఈ సీజన్ అంటేనే సంవత్సరం జనవరి న్యూ ఇయర్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఎక్కడికి చూస్తామనంటే మధ్యలో ఉన్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గురించి కదా, మళ్ళీ ఇప్పుడు క్రిస్మస్ వస్తుందా. ఇక్కడ ఉన్నారే ఈ బ్యాచ్, వీళ్ళకి మరీను. మొన్న ఆల్రెడీ మనం వైట్ క్రిస్మస్ రోజున వీళ్ళ అద్భుతమైనటువంటి ప్రదర్శన మన కళ్ళ ముందు చక్కగా బైబిల్ అంతటినీ ఉంచేశారు, సువార్తల వరకు తీసుకొచ్చేశారు. సువార్తలతో పాటు ఫినిషింగ్ టచ్లో ఏమిచ్చారు మనకి, ప్రకటన గ్రంథాన్ని కూడా చూపించారు కదా. వండర్ఫుల్. నిజంగా ఇవంతా మనకేమి కలిగిస్తుందనంటే మనము ఒక విషయాన్ని ఆలోచించాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధన వేదాంతులు, న్యూ టెస్టమెంట్ థియాలజియన్స్ చెప్పే ఆలోచన ఏంటనంటే, అసలు లూకా సువార్త గనక వ్రాయబడకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవిత వృత్తాంతములో శ్రేష్టమైనటువంటి సంగతులు మనకి అదృశ్యమైపోయేవి.
కరెక్ట్గా చెప్పాలని అంటే ఈ క్రిస్మస్ ఏదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇది ఇన్కంప్లీట్గా మనకి ఉండేది అని వారు చెప్తారు. ఎందుకనంటే లూకా సువార్త చాలా ప్రత్యేకమైంది. మత్తయి, మార్కు, యోహానులు వారి దృక్పథాలు వేరు, వారి యొక్క ఆలోచన విధానం వేరు. వారు ప్రభువు కొరకు వారు పరిశీలన చేసిన, వారు రచించిన విధానం వేరు. కానీ పర్టికులర్గా లూకా సువార్తికుడు మాత్రం క్రీస్తు కొరకైన చారిత్రక ఆధారాలతో యేసుక్రీస్తు ప్రభువు జన్మించడం అనేది వాస్తవమని చారిత్రక రుజువులతో చరిత్రలో ప్రభువుని మనము కలిగి ఉన్నామని, దేవుని చరిత్రలో, మానవ చరిత్రలో దేవుని యొక్క అద్భుతమైనటువంటి జననం జరిగింది అన్న విషయం లూకా సువార్తికుడు వ్రాసి ఉండకపోతే అది అసంపూర్ణమే. అలాగని ఈ దైవజనుడు లూకా గారు ఏమైనా యూదుడా అంటే కాదు. ఈయన ఏమైనా యేసు ప్రభువారి శిష్యుడా, శిష్యత్వములో ఉన్నాడనంటే కాదు. అపోస్తలుడా, మేడగది సహవాసములో అపోస్తలుడుగా ఉండి పరిచర్య చేసిన వాడంటే కాదు. ఈయన ఎవరనంటే అన్యుడు, ఒక సామాన్యుడు, ప్రభువు కొరకు పరిచర్య చేస్తున్న వారికి వెనక ఉండి ప్రోత్సహించేవారు. అద్భుతమైన ప్లే మీరు చూశారు. దాని వెనక ఉండి పనిచేసిన వారు చాలా కష్టపడ్డారు. వీళ్ళు కష్టపడిందే మనకు కనబడదు, కానీ వెనకాల అరేంజ్మెంట్స్ అవేవి మనకి కనబడవు. సో లూకా సువార్తికుడు ఎవరనంటే అపోస్తలుడైన పౌలు గారితో ముఖ్యంగా ప్రయాణం చేశారు. ఆయన వైద్యుడు కనుక అపోస్తలుడైన పౌలు గారికి ప్రతి బలహీనతలో ఉండి ప్రోత్సాహకరంగా నిలిచారు. అప్పటికే మనము లూకా సువార్త 1వ అధ్యాయాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే థెయోఫిలా గారితో చెబుతున్న ఒక మాట చూడండి. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. అంటే ఆ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే లూకా గారు సువార్త వ్రాయబడే టయానికి, ఆయన వ్రాసే సమయానికి మార్కు సువార్త రాశారు. మార్కు తర్వాత మత్తయి సువార్త కూడా వ్రాయబడింది. సో ఈ సువార్తలలో రాసిన సంగతులు ఉన్నా ఆయన అంటున్నాడు మరింత వివరంగా. చూడండి, ఆయన అంటున్నాడు, నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఒక ఆర్డర్లో అసలు దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక, సృష్టికర్త అయిన దేవుడు ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణునిగా సడన్గా కన్యక గర్భమందు రావటం ఇది కాదు. దీనికి ఒక ప్రారంభం ఉన్నది. దీనికి మొదట అనేది ఒకటి ఉంది. ఆ మొదటి నుండి ఈ కార్యక్రమాలన్నీ వ్రాయాలి అనేది నా ఆలోచన. పైగా ఈ థెయోఫిలా గారికి లూకా గారు సువార్త ప్రకటించారట. ప్రకటించి ప్రభువు వైపు నడిపిస్తున్న కొన్ని క్వశ్చన్స్ ఆయనలో ఉన్నాయి. ఈ వచనం నేను చదివిన వచనంలో మీకు క్లియర్గా చదివితే ఒకసారి చూడండి. నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్నాను నేను నీ పేరట వాటిని వరుసగా, అంటే నీకు ఏ సువార్త అయితే నేను ఇచ్చానో, ఏ లేఖనాన్ని అయితే ప్రభువు నెరవేర్చాడని, మెస్సియా కొరకు, దేవుని కొరకు, రాజు కొరకు ఆయన శరీరధారిగా వచ్చాడని చెప్పానో అవన్నీ జరిగినవి అని నీవు రూఢిపరుచుకోవడానికి కూడా నేను వ్రాసే ఈ రచన, ఈ వాస్తవక సంగతులు నీకు ఉపయోగకరంగా ఉంటాయి అని ప్రారంభించాడు. సో లూకా సువార్తలో మిగిలిన సువార్తలు లేని ప్రత్యేకత ఏంటనంటే మిగిలిన సువార్తలు కోట్ చేయని 13 మంది స్త్రీలను లూకా సువార్తలో కోట్ చేశారు. లూకా సువార్త ముఖ్యంగా జ్ఞాపకం చేసే ఒక వ్యూ ఏంటనంటే దేవుడు స్త్రీలని తక్కువగా పురుషులను ఎక్కువగా ఏం చేయలేదు.
స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ప్రభు దృష్టిలో యోగ్యులే. ముఖ్యంగా ఏ స్త్రీ విషయంలో మీరు ముఖ్యంగా యూదులు స్త్రీగా పుట్టడమే పాపమని భావిస్తున్నారో ఆ స్త్రీ ద్వారానే మనకు రక్షణ వచ్చిందని చెప్పడానికి కూడా ఈయన సాహసం చేశారు. అది వాస్తవం కూడా. కనుక ఇలాంటి సంగతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా లూకా సువార్తను చాలామంది క్షుణ్ణంగా పరిశీలన చేసిన క్రైస్తవేతర చరిత్రకారులు ఆయన అంటారు, లూకా సువార్తను చదివి ధ్యానించిన క్రైస్తవేతర చరిత్రకారులు ఏమంటున్నారనంటే, లూకా సువార్త వ్రాసిన లూకా గారిని బట్టి ఆయన చరిత్రలో ఉన్న వాస్తవికతను ఆయన తెలియచేసిన దానిని బట్టి మేము ఒక నిర్ణయానికి వచ్చాం, లూకా గారు చెబితే నమ్మాలి అని ఫైనలైజ్ చేశారు. అంటే ఆయనకున్న జ్ఞానం, ఆయన చరిత్ర పరిశీలన, వీటన్నిటిని బట్టి ఒకే మాట అన్నారు, లూకా గారు చెప్పారా అయితే వాస్తవమైతేనే చెప్తారు. సో ఈ మాట మనల్ని ఎలా బలపరుస్తుంది అనంటే, ఒకవేళ ఇంకా క్రీస్తు జనన మరణ పునరుత్థాన విషయంలో నీకు ఇంకా క్వశ్చన్ ఏమన్నా ఉంటే, క్రైస్తవేతర చరిత్రకారులు నీకు ఇస్తున్న సాక్ష్యం ఏంటనంటే, హలో ఒక క్రైస్తవేతరునైనా నేనే లూకా రాస్తే నిజం అంటున్నా. సో క్రీస్తుని ఎరిగిన నీవు నిశ్చయంగా నమ్మాలి అని మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన వర్లరా, అతి స్వార్థికుడు లూకా సువార్తను రాసినటువంటి ఈ నేపథ్యమును మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, సడన్గా ఆ పరిచయాన్ని ఇచ్చి ఎక్కడికి వచ్చేసారనంటే, ఆయన యోధారాజైన హేరోదు దినములలో అబియా తరగతులనున్న జకర్యాను ఒక యాజకుడు, నేను అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు అని జకర్యా ఎలిజబెతుల కొరకు ఇంట్రడక్షన్ ఇచ్చేసి వెంటనే వాళ్ళ స్పిరిచువల్ స్టేటస్ కొరకు ఒక్క వచనంలో తేల్చి చెప్పారు. చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఒక్క నిమిషం, మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనానికి ముందు ఈ భాగాన్ని పెట్టి, ఇప్పుడు మలాకీకి మత్తయికి మధ్య జరిగినటువంటి చరిత్ర 400 సంవత్సరాలని మొన్న చెప్పాను నేను. సో ఈ 400 సంవత్సరాలకి ఈ వచనం మనకి ఏమని నేర్పిస్తుందని పరిశీలన చేద్దాం ప్రియులారా. వీరి ఆధ్యాత్మిక జీవితం, వీరి ఆధ్యాత్మిక విలువల కొరకు, వీరి ఆత్మీయ సుగుణాల కొరకు పరిశుద్ధాత్ముడిచ్చిన ఈ గొప్ప సాక్ష్యము కంటే ముందుగా వారు ఏ పరిస్థితులలో, ఏ ప్రతికూలమైన ఆలోచనలలో, ఏ శ్రమల గుండా నడిపించబడుతూ, ఎలాంటి ప్రశ్నార్థకరమైన స్థితిలో ప్రభువు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకొని నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఒక్కసారి చరిత్రలోనికి వెళ్తే, నెహెమ్యా ఎజ్రాల ద్వారా, నేను పరిశుద్ధ గ్రంథములో మలాకి అలాగే మత్తయి సువార్త మధ్య జరిగిన 400 చరిత్రని చాలా క్షుణ్ణంగా చాలా నిడివి తగ్గించి చెప్తున్నాను. సో ఈ విషయాన్ని క్లియర్గా గమనించండి ప్రియులరా. 400 సంవత్సరాల చరిత్ర, వేదాంతులు ఈ కాలాన్ని ఏమని పిలుస్తారనంటే, ఇది ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. దీన్ని సామాన్య భాషలో మాట్లాడితే ఇది డార్క్ పీరియడ్, చీకటి యుగం. ఇది దేవుని ప్రత్యక్షత ఆ దినాలలో దేవుని ప్రజలకు లేని యుగం. ముఖ్యంగా ఈ 400 సంవత్సరాలలో జరిగిన ఒక విచారకరమైన సంగతి ఏంటనంటే, 397 BCలో ఇశ్రాయేలీలు ఎజ్రా నెహెమ్యాల కాలములో ధర్మశాస్త్రాన్ని చదవటం, వారు కన్నీరు కాచి ప్రభు తట్టు తిరగడం, మరలా మందిరాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని తమ జీవితాలలో మరలా పండుగలు ఆరంభించడం జరిగింది. ఆరంభించిన తర్వాత పారసీకుల పరిపాలనలో కొంతవరకు క్షేమంగా మందిర కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యములో సడన్గా క్రీస్తు పూర్వం 333వ సంవత్సరములో అలెగ్జాండర్ ద గ్రేట్, మహా అలెగ్జాండర్ ఎప్పుడైతే పారసీక సంస్థానాన్ని ఆయన దక్కించుకున్నారో, ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుబడి చేసే రాజుగా అలెగ్జాండర్ ఉన్నాడు. అదే అలెగ్జాండర్ చేతి క్రిందకి
యోధా సామ్రాజ్యము కూడా వెళ్ళిపోయింది. అలెగ్జాండర్ తర్వాత ఆ అలెగ్జాండర్ సంస్థానం అంతటిని, గ్రీకుల సంస్థానం అంతటిని సెల్యూకీయులు అలాగే టోలమీయులు అని 2 భాగాలుగా విభజించుకొని పరిపాలన ప్రారంభించారు. ప్రియులారా, మొట్టమొదట యోధా సామ్రాజ్యము 311వ సంవత్సరము వరకు, 323 నుండి 311వ సంవత్సరం వరకు ఇశ్రాయేలు రాజ్యమంతా గ్రీకుల రాజైన టోలమీల పరిపాలనలో ఉండింది. ఆ టోలమీల పరిపాలనలో వీరికి శ్రమ కలగలేదు, అలాగని మేలు కలగలేదు, నార్మల్గా వెళ్ళిపోతుంది. ఇంతలో అదే గ్రీకుల సంస్థానములు 2వ భాగమైన సెల్యూకీల ద్వారా టోలమీలు ఓడిపోయి సెల్యూకీల ఆధిపత్యములోనికి ఎప్పుడైతే యోధా సామ్రాజ్యం వచ్చిందో 311వ సంవత్సరము నుండి క్రమక్రమముగా యోధా సామ్రాజ్యం యొక్క భయంకరమైన శ్రమల కాలము మరింతగా ప్రారంభమైంది. ఈ కాలములో మరి ముఖ్యంగా 175వ సంవత్సరము నుండి 163వ సంవత్సరం వరకు, క్రీస్తు పూర్వం 175వ సంవత్సరం నుండి 163వ సంవత్సరం వరకు 4వ అంతియోకస్ అనే ఒక రాజు పరిపాలన చేశాడు. 4వ అంతియోకస్. వీని కొరకు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయములో, 7వ అధ్యాయములో, 8వ అధ్యాయములో నాశనకరమైన హేయ వస్తువని, చిన్న కొమ్ము అని ప్రభువు దానియేలు దర్శనములో అభివర్ణించారు. సో ఆ కొమ్ము లేదా ఆ హేయ వస్తువు, ఆ సందర్భము ఏదయ్యనంటే అంతియోకస్ IV అనేవాడు. వాస్తవానికి ఆయన పేరు అంతియోకస్ IV. వాడు తన పేరుని ఎలా మార్చుకున్నాడనంటే అంతియోకస్ IV ఎపిఫానస్, అంటే అంతియోకస్ అనే నేను దేవుణ్ణి అని ఆరాధించబడటం కోసం తన పేరు తర్వాత దేవుడు అనే పదాన్ని పెట్టుకొని ఇతడు ఎవరి మీదకైనా యుద్ధానికి, ఇతనుకున్న పైశాచికత్వం చెప్తున్నాను వినండి. ఇతడు ఐగుప్తు మీదకి యుద్ధానికి వెళ్ళినా, సిరియా మీదకి యుద్ధానికి వెళ్ళినా, ఏ యుద్ధములోనైనా ఓడిపోతే ఓడిపోయిన వెంటనే ఎక్కడికి వస్తాడనంటే యోధా పట్టణం మీదకి, యెరూషలేము మీదకి వస్తాడు. యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము దేవాలయములో ఉన్న ధనాన్ని తీసేసుకుంటాడు. యెరూషలేములో ఆరాధిస్తున్న ఇశ్రాయేలీలను, యూదులను చంపుతాడు, హింసిస్తాడు, ఏమైనా చేస్తాడు. ఓడిపోయింది వేరే దేశములు అయితే కోపం ఎక్కడ తీర్చుకుంటున్నాడు? యూదులు దేవుని ప్రజల మీద. ఎంతగా శ్రమ పడుతూ ఉన్నా, నేను చెప్పిన 397వ సంవత్సరము నుండి యేసుక్రీస్తు ప్రభువారి రాకక ముందు జకర్యా దర్శనము వరకు, జకర్యాకి దేవుని ప్రత్యక్షత కలిగింది కదా దేవదూత ద్వారా. గబ్రియేలు దేవదూత మాట్లాడిన సందర్భం, వాస్తవానికి మొదటి అధ్యాయం అంతా చదివించాలి కానీ సమయాన్ని బట్టి నేను షార్ట్ టెక్స్టే నేను ఎంచుకున్నాను. సో జకర్యాకి దేవదూత ప్రత్యక్షత కలిగేంత వరకు మధ్యలో ప్రవక్త పరిచర్య కానీ ప్రభువు ప్రత్యక్షత కానీ కలిగినట్లు చరిత్ర ఆధారం లేదు. కారణం ఏంటనంటే ప్రభువు సైలెంట్గా ఉన్నాడు, ప్రభువు మౌనంగా ఉన్నాడు. ఒక వచనం మనం చదువుదాం, చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా. ఏలి దినములలో, బాలుడైన సమూయేలు కాలములో దేవుని ప్రత్యక్షత అరుదుగానైనా జరిగింది. కానీ 400 సంవత్సరాలలో దేవుని ప్రత్యక్షత ప్రజలకు ఏమీ లేదు. ఈ నేపథ్యంలో అంతియోకస్ IV ఎపిఫానస్ అనేవాడు 167వ సంవత్సరంలో మత్తతియాస్ అనే ఒక యాజకుడు తనతో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆత్మీయంగా నడిపిస్తున్నాడని గ్రహించి ఆ ఊరికి ఒక గూఢచారిని పంపి అతని ద్వారా గ్రీకుల సైన్యాన్ని అక్కడికి పంపించి
దేవాలయములో జ్యూస్ విగ్రహాన్ని నిలవబెట్టి ఆ విగ్రహానికి ఈ మత్తతియా అనే వృద్ధ దైవజనుడు పందిని బలి అర్పించాలి, లేదంటే ఈ గ్రామం అంతటిని నీతో ఉన్న అనుచరులను చంపేస్తామని బెదిరిస్తే దైవజనుడైన మత్తతియాకి 5 కుమారులు. ఈ కుమారులు కానీ ఈయన కానీ ఏమీ లొంగకుండా ధైర్యంగా ప్రభువుకు నమస్కారము చేస్తాం, మా దేవుడు పరిశుద్ధుడు తప్ప, పరిశుద్ధుడైన దేవుని కనపరుస్తాము తప్ప అపవిత్రమైన జంతువుని మొట్టము, బలి ఇవ్వము, ఆ విగ్రహారాధన మేము చేయమని చాలా ధైర్యంగా ఉన్నారు. ఇక్కడ ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ప్రత్యక్షత లేదు, దర్శనం లేదు. ఏమండి, ఏ ఉనికి, దైవికమైన ఉనికి లేని దినాలలో వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎంత ధైర్యం ఉందో కదా వాళ్ళకి. మనకి దేవుని ఉనికి ఉంటేనే దేవుని ప్రత్యక్షత, ఏదో ఒక ఆనవాలు కావాలి మనకు. ఇప్పుడు ఏ గురుతు లేకపోయినా వారి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి. ఏడిని దేవుడు అనంటే దానియేలు కాలములో సింహాల బోనుల నుండి కాపాడినట్టు, అగ్నిలోకి 4వ వ్యక్తిగా దిగిపోయినట్టు ఇప్పుడు రావట్లేదు దేవుడు. కారణం వారి అవిధేయత. వాస్తవానికి ద్వితీయోపదేశ కాండము కూడా 15వ వచనం నుండి చివరి వరకు చదవాలి, మొత్తం అంతా మొదటి నుంచి అధ్యాయం వరకు. ఏం జరుగుతుందనంటే అక్కడ ఎవరైనా సరే దేవుని ఆజ్ఞలకు విధేయత చూపితే దీవెనలు వస్తాయి, ఆశీర్వదించబడతారు. దేవుని ఆజ్ఞలకు అవిధేయులైతే ఈ శాపములన్నీ మీ మీదికి వచ్చును అని ఉంటుంది. సో వారి అవిధేయత కారణంగా వారు ఆ స్థితికి వెళ్ళారని తెలుసు కనుక ఇప్పుడు తమ విధేయతతో ప్రభువు ప్రసన్నత కోరుకోవడానికి చాలా ప్రయాసపడుతున్నాడు. సైనికులు ఉన్నారు అక్కడ, బెదిరిస్తున్నాడు మత్తతియా గారిని. అయితే ఎవ్వరూ లొంగలేదు, కొడుతున్నారు, ఏవో చేస్తూ ఉన్నారు. ఇంతలో ఆ యాజక వంశములో ఒక యాజకుడు వచ్చి, నేను బలి అర్పిస్తాను, వీడి వల్ల మేమందరం ఎందుకు నాశనం అవ్వాలి అని ఒక బలహీనమైన వ్యక్తి రావడం, బలి అర్పించడం జరిగింది. బలి అర్పించిన వెంటనే ఫీనెహాసు గురించి మనం సంఖ్యాకాండంలో చూసినట్టు మత్తతియా గారు వెంటనే అదే కత్తి పట్టుకొని దైవజనుణ్ణి వేసేసి గూఢచారిని కూడా చంపేసి అక్కడ ఉన్న సైనికులందరినీ ఈ 5 కుమారులు హతమార్చి వీళ్ళందరూ ఒక టీంగా ఏర్పడి యోధా ప్రజల క్షేమం కోసం అడవుల్లోకి వెళ్ళి గ్రీకు రాజైన అంతియోకస్కు, గ్రీకుల సంస్థానానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేశారు. పోరాటాల తర్వాత మరలా గ్రీకుల సంస్థానము నుండి యోధా రాజ్యం ఎవరి క్రిందకు వెళ్ళిందనంటే రోమియుల రాజ్యం క్రిందకు వెళ్ళింది. సో నేను ఎందుకు ఈ సంఘటన చెబుతున్నానంటే తమను తాము కాపాడుకోవటం కోసం, తన ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం భౌతికంగా వీరు ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నారు, కానీ దేవుని సహాయము వారికి దొరకట్లేదు. కారణం ఏంటనంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మౌనంగా ఉన్నాడనే మాట చాలా నీట్గా, చాలా సింపుల్గా వినబడుతున్నా 400 సంవత్సరాలు వారు పడిన నరక యాతన చరిత్రలో ఏ రాజ్యము, ఏ కుటుంబము, ఏ మనిషి పడలేదు. అలాంటి నేపథ్యములో నుండే రోమియుల పరిపాలన క్రిందకు వచ్చిన తర్వాతే ఇశ్రాయేలీలలో పరిసయ్యులని, సద్దూకయులని ఇలా విభజనలు కూడా ఏర్పడినాయి. సరే, ఇలాంటి అంటే విశ్వాసానికి అవకాశం లేదు, పరిశుద్ధత కలిగి ఉండడానికి, అసలు భక్తిని చేయడానికి, దేవుడేదో మేలు చేస్తాడు, దేవుడేదో ఆశీర్వాదం ఇస్తాడని విశ్వాసముతో అంగీకరించడానికి ఏమీ లేదు. పైగా ఒక వచనం చదువుదాం. ఆ దినాలలో కొంతమంది ప్రవక్తలుగా బయలుదేరి కొంతమంది ఒక వచనాన్ని రూఢిపరుచుకున్న మాట చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనం. షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. అంటే వీరి నిరీక్షణ ఏంటనంటే నిశ్చయంగా యోధా రాజదండము మనకి ఉంటుంది. అంటే మనము ఎదురు చూస్తున్న మెస్సియా అనే ఆయన వస్తారు,
మనకు స్వాతంత్ర్యం ఇస్తారు, మనము ప్రపంచాన్ని ఏలుతాం. ఈ నిరీక్షణతో ఉన్నవారికి ఈ 400 సంవత్సరాలను బట్టి కొంతమంది బలహీనమైన వ్యక్తులు ఏమన్నారనంటే, దేవుడు అన్ని వాగ్దానాలు నెరవేర్చాడేమో కానీ ఈ వాగ్దానం ఇక నెరవేర్చబడదు. ఎందుకనంటే దేవుడు రావలసిన కాలం అయిపోయింది, ఇంకా వాగ్దానాలు నెరవేర్చబడే అవకాశం లేదు. దేవుడి నుంచి ఇక ఏ వాగ్దానము కూడా మనకి రాదు. వచ్చిన వాగ్దానాలలో కూడా మనకు అత్యంత అవసరమైన మెస్సయా వాగ్దానము కూడా నెరవేర్చబడదు, భవిష్యత్తులో జరగదు అని ఫిక్స్ అయిపోయి భౌతికమైన ఆరాధన, మతనిష్టలో పరిసయ్యులంతటి వారు భూమి మీద ఎవరు లేరట. అంత ఖచ్చితంగా ప్రభువుని సేవిస్తున్న దేవుని ప్రత్యక్షత ఎవరికి కూడా కలగలేదు. అలాంటి ప్రతికూలమైన దినాలలో, విశ్వాసానికి అవకాశం లేని దినాలలో, భక్తిని కాపాడుకోవటానికి అవకాశం లేని దినాలలో, బలహీనులపై ఇశ్రాయేలీయులే అణిచివేస్తూ వారిని మరలా బానిసలుగా చేసుకుంటున్న దినాలలో, పోయిన వారం చెప్పాను 8వ శతాబ్దం అని, అలాంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు ఆ దినాలలో మనము 2 దంపతులను చూస్తున్నాం ఇక్కడ. ఎవరు అనంటే జకర్యా, ఎలిజబెత్. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని యందు నిరపరాధులుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా, ప్రార్థనావీరులుగా, ప్రవక్తలుగా కనబడుతున్నారు. ఎలాగ తమ భక్తిని చేయగలిగారు? వాళ్ళకి భక్తి చేయడానికి ఆధారం ఏముంది? ఒకసారి దేవుడు ఈ 2024 సంవత్సరంలో జనవరి 1వ తారీఖున అనగా 31 రాత్రి 12 దాటిన తర్వాత మీరు ఆల్రెడీ ప్రామిస్ కార్డ్ తీసుకునే ఉండుంటారు. ఎంతమందికి ప్రామిస్ నెరవేర్చబడింది? ఎంతమంది జీవితాలలో ఇంకా నెరవేర్చబడకుండా ఉంది? అంటే దేవుని వాగ్దానం ఇంకా పెండింగ్లో ఉంటుండగానే మరలా ఒక ప్రామిస్ కోసం మనం ఎదురు చూస్తున్నాం. కానీ దేవుని నడిపింపు మనకేమీ దూరం కాల, దేవుని సహవాసం మనకేమీ దూరం కాలేదు. ఆయన మన విషయంలో మౌనంగా ఏమీ లేడు. కానీ వారికి ఏ విధమైనటువంటి ఆశ, ఏ విధమైనటువంటి విశ్వాసము ఉండటానికి అవకాశము లేని దినాలలో ప్రియులరా, ఈ దంపతులిద్దరూ కూడా దేవుని యందు తమ నమ్మకత్వాన్ని కనుపరిచారు. చూద్దాం. మొదటిది ఏంటి అనంటే, చూడండి 6వ వచనములో, దేవుని దృష్టికి నీతిమంతులు. దేవుని దృష్టికి ఎలా ఉన్నారండి వీరు? నీతిమంతులు. రాజైన దావీదు దినాలలో యాజకత్వము విభజింపబడి సుమారుగా 24 తరగతులుగా విభజించబడి, మొదటి దినవృత్తాంతాలు 24వ అధ్యాయములో మనము ఈ విభజన చూస్తాం. 10వ వచనములో అబియా అనే తరగతికి చెందిన వాడిగా యాజకుడు జకర్యా కొరకు రాయబడింది. ఈ అబియా తరగతి 8వ తరగతి. 8వ తరగతి అని అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, సండే స్కూల్ వాళ్ళు, ఓహో జకర్యా గారు 8వ తరగతే చదివారు అని అనుకుంటారు. కాదు కాదు, 8th డివిజన్ అంతే. అంతేగాని 8వ గ్రూప్ అని చెప్పటం దాని ఉద్దేశము తప్ప ఆయన చదివింది 8 మాత్రం కాదు. సో ధర్మశాస్త్రములో చాలా అద్భుతమైనటువంటి నమ్మకత్వం కలిగిన వాడు, దేవుని దృష్టికి నీతిమంతుడు. ఈ మాటను నేను ఒకసారి ధ్యానించినప్పుడు నాకు మరొక వ్యక్తి గుర్తొచ్చాడు. నేను ఇప్పటి వరకు చెప్పిన ఇంట్రడక్షన్ బట్టి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఎవరనంటే ఆదికాండం 6వ అధ్యాయం. ఎవరు? దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనిన దినాలలో యెహోవా దృష్టికి కృప నొందినవాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో మనము చూస్తాం. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 8, 9 వచనాలలో. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప నొందినవాడాయను. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడును అయి ఉన్నాడు. ఒక్క మాట మనం ఆలోచిస్తే, ఈరోజు
మన క్రైస్తవ విశ్వాస జీవితం ఎలా తయారవుతుందని అంటే, పొరుగువారిని, ఎదుటివారిని మనం చూసుకుంటూ, వారితో పోల్చుకుంటూ, వారితో సమానంగా లేదా వారికంటే ఎక్కువగా ఉండాలని అనుకుంటున్నాం. అంతేగాని అసలు నేను, నా ఆత్మీయ జీవితం దేవుని దృష్టికి ఎలా ఉంది, దేవుని దృష్టిని ఆకర్షించేంత ఆసక్తి నాలో ఉందా? 400 సంవత్సరాలుగా మౌనంగా ఉన్న దేవుడు సడన్గా జకర్యా దగ్గరకు దేవదూతను ఎందుకు పంపించారు అని అంటే, ఒక వచనం 53వ కీర్తనలో చక్కటి మాటను మనం చూస్తే, వివేకముతో దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను, 2వ వచనంలో 53:2లో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమని దేవుడు ఆకాశము నుండి ఎంత వెతికినా ఎవరు కనబడ్డారనంటే, మొట్టమొదటిగా జకర్యా ఎలిజబెత్తులు. సరే, ఎంతకాలంగానంటే ఎప్పటి నుంచో ప్రభువు చూస్తూ ఉన్నారు. ప్రారంభము నుండి వారి ఆత్మీయ జీవితంలో ప్రభువు ప్రశ్నించడానికి, ప్రభువు సన్నిధిని ఆయన వాళ్ళకు దూరం చేయడానికి ఏమీ అవకాశం లేనంత దేవుని దృష్టికి అంగీకారమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. మనుష్యుల దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు అనేది కాదు, మనుష్యులు మనలను లక్ష్య పెడుతున్నారు లేదనేది కాదు, మనుష్యులు మనల్ని మెచ్చుకుంటున్నారో లేదు కాదు, మనం ఎవరి దృష్టికి యోగ్యులుగా ఉండాలనంటే దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి, దేవుని దృష్టికి యథార్థపరులుగా ఉండాలి, దేవుని దృష్టికి న్యాయవంతులుగా ఉండాలి. జకర్యా ఎలిజబెతులు వివేకముతో దేవుని వెతుకుతున్నారు. సరే, అంత వివేకముతో వెతికేవారు, అంత ప్రార్థనా పరులు, దేవుని దృష్టికి నీతిమంతులైన వారికి నోవాహుకి ఏమున్నారు? అక్కడ 3 కొడుకులు ఉన్నారు. వీళ్ళకో దేవునికి నువ్వు ప్రార్థన చేయాలంటే, నీతిగా బ్రతకాలనంటే, వాక్యానుసారంగా నిరపరాధులుగా ఉండాలనంటే నీ ప్రార్థనకు ఒక ప్రతిఫలం కనబడాలి కదా. ఎంతసేపు మా ఎలిజబెత్ అమ్మ నేనే ఉంటున్నాం ఇంట్లో, మా ఇద్దరి ముఖం మేము చూసుకుంటున్నాం కానీ ఇంకొక జీవి మా ఇద్దరి మధ్యలో లేదే అని ఆలోచన రాదంటారా? వస్తుంది. రాకపోతే వాళ్ళు మనుషులు కాదు, వస్తుంది. వచ్చింది, కానీ వచ్చిన మరలా వాళ్ళని బలపరిచిన ఒక మాట ఏంటనంటే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. అందుకే వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు, చాలా విమర్శనాత్మకమైన జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. అనేక మందికి ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేసిన వారందరూ ప్రతిఫలం పొందుకుంటున్నారు. ఈయన పాపక్షమాపణ కొరకు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆ దహన బలిని అంగీకరించినట్లుగా రుజువు చూపిస్తున్నాడు. అన్నీ ఉంటున్నాయి కానీ ఈయనకు మాత్రం ఏ ప్రతిఫలం లేదు. చాలాసార్లు నెరవేర్పు జరిగితేనే నమ్మకం కుదురుతుంది నీకు. కాదు, నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరచు. ఏది ఏమైనా అబ్రాహాములాగా, ఏమండి, నోవాహులాగా. అబ్రహాం ఏం చేశాడు? 25 సంవత్సరాల పాటు దేవుని వాగ్దానం విషయంలో ఎదురు చూశాడే తప్ప నిరాశకు వెళ్ళిపోలా. ఆయనకి ఆయా సందర్భాలలో మానవ సంబంధమైన ఆలోచన వచ్చిన మరలా ప్రభువు మాటను బట్టి ధైర్యంగా విశ్వాసంతో దేవుని తట్టు చూశాడు. ప్రతికూల దినాలలో భక్తిని పరిశీలించువారు లేకపోయినా అందరూ తమ తమ జీవితాలను చెరిపేసుకుంటూ దేవుని మీద ఆధారపడకుండా సొంత పోరాటాల గుండా ప్రజలు వెళ్ళిపోతున్నా జకర్యా ఎలిజబెతులు దేవుని వైపే చూస్తున్నారు. అందుకే వారు దేవుని దృష్టికి నీతిమంతులు. రెండవ మాట ఏంటనంటే, వారు ప్రభువు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. రెండవది ఏంటంటే నిరపరాధులట. ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు చదివాం కదా. నిజంగా నిరపరాధులుగా దేవుని వాక్యానుసారంగా ఆజ్ఞలను అనుసరించి బ్రతికే వారికి
దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏముందో ఒకసారి చదవండి. 28వ అధ్యాయంలో 4వ వచనం, 3-4. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు, నీ గర్భఫలము, మిగిలిన వద్దులేండి. ప్రభువు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులైన వారికి దేవుడు ఏమివ్వాలి? ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించునన్నారు కదా, మరి ఎందుకు రాలేదు? చాలాసార్లు నీకు కూడా ప్రశ్న ఏర్పడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళలా నేను లేనే, నా పరిశుద్ధత నేను కాపాడుకుంటున్నాను, చాలా ఓరిమితో దేవుని తోటి చూస్తూ ఉన్నాను, ఎప్పుడు మారుతుంది నా స్థితి? ఎప్పుడు నేను కూడా సాక్ష్యం చెప్తాను మైకట్టుకొని? ఎప్పుడు నేను దేవుని కార్యాల కొరకు నా దేవుడు నా పట్ల ఈ కార్యము చేశాడని గంభీరంగా మైకు పట్టుకొని సాక్ష్యం చెప్పే రోజు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నా బ్రతుకులో ఆనందము కలుగుతుంది? ఎప్పుడు నా బిడ్డల జీవితంలో నేను కోరిన, నేను అడిగిన ప్రార్థనకు ప్రతిఫలము సంపాదించుకుంటాను? పరిస్థితి పోయిన సంవత్సరం అలాగే ఉంది, నిన్న అలాగే ఉంది, ఈరోజు అలా ఉంది, రేపు అలాగే ఉంటుంది అని అనుకుంటూ అలా ఉంటున్నా. దేవుడు నిన్ను గణపరుస్తున్న సంగతి ఏంటనంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు చూడు, దేవుని నమ్మకత్వం కలిగి ఉన్నావు చూడు, దేవుని వాక్యాన్ని నెరవేర్చటంలో నిరపరాధులుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు చూడు. ఆయా సందర్భాలలో మానవ సందర్భమైన ఆయాసంతో కొన్నిసార్లు ప్రభువా ఇంకెప్పుడు నాయనా అని సహనము కోల్పి అడుగుతున్నా. మరలా వెంటనే అయ్యో ప్రభువా నన్ను క్షమించు, నేను ఏదో తొందరపడన్నాను, నువ్వు ఏదో ఒక రోజు కార్యం చేస్తావు అని అనుకుంటున్నావు చూడు. నీలాంటి వాళ్ళ కోసమే ప్రభు మాట్లాడుతున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాహాము నిరీక్షణ కలిగి నమ్మినట్టు, తన మనుషుల దృష్టికి ఎలా ఉన్నా దేవుని దృష్టికి ఈ దంపతులు నీతిమంతులు, దేవుని దృష్టికి నిరపరాధులు. ఎంత ఖచ్చితంగా ఉన్నారనంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సకల విధములైన ఆజ్ఞల చొప్పున అనే మాటను చూడండి ఒకసారి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడలా, చూడండి, అంటే 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను కూడా ఈ దంపతులు మేరలేదు. ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా ఫాలో అయ్యారు. ఎంత ఖచ్చితమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగిన వారికి దేవుడు వారి యవ్వన కాలంలోనే ఏం చేయాలి? ఇచ్చేసి ఉండాలి. ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సాహకరంగా ఉందరు కదా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా అనిపించింది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో పెళ్ళై పిల్లల కోసం ప్రార్థన చేసి అది సంవత్సరమో 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో ప్రార్థన చేస్తూ ప్రభువా యవ్వన కాలంలోనే కదా మేము బిడ్డలను సంపాదించుకోగలం, నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, మీరు మమ్మల్ని దర్శించకపోతే మేము ఇంకెప్పుడయ్యా ఆనందించేది అని కొన్ని సందర్భాలలో విసిగి వేసారి కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నావేమో. ప్రభు ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను. ప్రభు ఈరోజు నిన్ను దర్శించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువు నీ పట్ల ఒక అద్భుతమైన కార్యము చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. నమ్ము ఈరోజు ఈ మాటని. జకర్యా ఎలిజబెత్తులు బహుకాలము గడిచిన వృద్ధాప్యములో దేవుని పట్ల వారి నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోలేదు. 3వ లక్షణం ఏంటనంటే గొప్ప ప్రార్థనా పరులండి. చాలా గొప్ప ప్రార్థనా పరులు. ఎందుకనంటే దేవదూత ప్రత్యక్షమై అతి పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ప్రక్కన చూడండి ఒకసారి 13వ వచనంలో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి ప్రభువు చెప్తున్నాడు. ఏమన్నాడు? నీ ప్రార్థన ఏమనింది? గట్టిగా చెప్పండి. నీ ప్రార్థన. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సృష్టికర్త అయిన దేవుని దగ్గర నుండి దేవుని మాటగా దేవదూత చెప్తున్నాడు. ఈ లోకములో ఉన్న దైవజనులు కొంతమంది లాగా
అబద్ధ ప్రవక్తలలాగా తమ సొంత మాటలేం చెప్పరు దేవదూతలంటే. దేవుడు పలకమన్న ఒక్క మాట కంటే ఎక్కువ ఒకటి తక్కువ ఒకటి చెప్పరు. ఏది చెప్పమంటే, ఏది పలకమంటే అది మాత్రమే పలుకుతారు. సో వారు చెబుతున్నారు, జకర్యా నీ ప్రార్థన వినబడింది. ఏమై ఉంటుంది అప్పుడు జకర్యా జీవితంలో? ఆ మాట విన్నప్పుడు ఏం కలగాలి జకర్యాకి? జకర్యా కలగలేదు. ప్రియమైన వారలారా, నీ ప్రార్థన వినబడింది, నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుని బట్టి అందరూ సంతోషిస్తారని అంటే జకర్యా వావ్ అనేవనలా. నాకేంటి, ముసలదైనా నా భార్య కొడుకుని కండమేంటి అని అంటున్నాడు. ఎందుకనంటే ప్రార్థన చేసి 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 నేను అనుకుంటున్నాను ఇక గర్భఫలం కొరకు ప్రార్థన చేయడం మానేశారు. సో ఇంకా ఓకే, మేము పిల్లలు లేకుండా ఉండటం దేవుని చిత్తమేమో అని ఫిక్స్ అయిపోయి ఎన్ని నిందలు అవమానాలు ఎదురవుతున్నా ప్రభువా ఇలా నిందించబడడం నీ చిత్తమేమో అని తమ యథార్థతను, తన నమ్మకత్వాన్ని, తమ నీతిని అనుసరిస్తున్నారే తప్ప ప్రభువుని ప్రశ్నించట్లా. దేవుని వాక్యంలో ఉంటుంది కదా, ప్రసంగి గ్రంథం, ప్రతిదానికి సమయం ఉంది. అది దేవుని సమయం అయితే అది అద్వితీయమైనది, అద్భుతమైనది. ఆ సమయాన్ని ఎవ్వరూ నిన్ను తొక్కేయలేరు, అణిచివేయలేరు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఎవడు దోచుకోడు, అది అపవాదైనా సరే. సో ప్రభువా నీ సమయము నా జీవితములో వచ్చేంత వరకు నీ కొరకు నిరీక్షణ, నీ కొరకైన నీతి, నీ కొరకైన యథార్థత నేను ఎల్లప్పుడూ కలిగే ఉండాలి. ఆ ధైర్యం నాకు ఇవ్వమని అడగాలి. దేవుని ప్రత్యక్షత మౌనంగా ఉన్న దినాలలో ఎంత ప్రార్థనా వీరులో కదా వీరు. ఇశ్రాయేలీల విమోచన కొరకైన వాగ్దానం ఇక నెరవేర్చబడదు, వాగ్దానము నెరవేర్చబడే అవకాశము లేదు అని అంటున్న దినాలలో జకర్యా జీవితము ద్వారా లూకా సువార్తికుడు ఏం చెప్పాలనుకుంటున్నాడనంటే, నిజముగా వాగ్దానము చేసిన దేవుడు ఎప్పుడు నమ్మదగిన వాడే. ఆయన నమ్మకత్వానికి విరుద్ధంగా ఆయన ఎప్పుడు ప్రవర్తించడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో ఉన్న మాట ఇది. ఆయన స్వభావానికి విరుద్ధముగా ఆయన ఎప్పుడు కూడా ప్రవర్తించడు. దేవుడు నీకు స్వస్థత ఇస్తానన్నాడా, గర్భఫలం ఇస్తానన్నాడా, నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తానన్నాడా, పరిచర్యలో వాడుకుంటానన్నాడా, ఇల్లు ఇస్తానన్నాడా, నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేస్తానన్నాడా, వరాలు ఇచ్చినాడు, ఏది ఇస్తానని చెప్పినా ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆ నమ్మకత్వము కలిగి ఉండుటలో ఆయన, పౌలు గారు చెప్తున్నారు, ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయడు. మాట ఇచ్చి మరుక్షణమే మనము మారిపోయినంత సులభంగా దేవుడు మారడు. అందుకే ప్రార్థనా వీరులు, ప్రార్థనా పరులు చీకటి అవిశ్వాసం అలుముకున్న సమాజములో వెలుగు కిరణాలుగా ఇద్దరు బ్రతికి చూపించారు. అద్భుతమైన ఆత్మపూర్ణులు ఇద్దరు. ఒక ఇంటిలో భార్య, ఒక ఇంట్లో భర్త భక్తిగా ఉండటం మ్యాక్సిమం మనం చూస్తాం. కానీ భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే ఆత్మీయ స్థాయి కలిగిన వారు ఎవరైనా ఉంటే ఈ ఇద్దరు మాత్రమే. అబ్రాహాము సారములు కూడా కాదు, అబ్రాహాము సారములు కూడా కాదు, ఈ ఇద్దరు అటువంటి ప్రోత్సాహకరమైన ఆత్మీయ జీవితం కలిగిన వారు. ఒకవేళ ఎవరైనా బలహీనమవుతే ఇంకొకరు ఏం చేస్తారు, ఇంకొకరిని లేవనెత్తుతారు. ఒకరే ఆత్మీయంగా బలం కలిగి ఉండి ఇంకొకరు బలహీనులైతే చాలా కష్టం. ఇద్దరు బలవంతులైతే పడుతున్న వెంటనే చేపట్టుకుని లేపడానికి సహకారం ఉంటుంది. ఇద్దరు అలాంటి వారే. అందుకే పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. అలాంటి దినాలలో ప్రభువు ప్రార్థన ఆలకించి దేవదూతను పంపించి నీ ప్రార్థన వినబడింది అని చెప్పగానే ఈయన నమ్మలేదు. అప్పుడు మనకు తెలుసు జకర్యా నోరును దేవదూత ఏం చేశాడు, నువ్వు మరలా కొడుకుని చూసినప్పుడే నీ నోరు తెరవబడుతుంది అన్నాడు. అది జరిగింది. ఇక్కడ మొదటి అధ్యాయములో
5వ వచనములో ఎలిజబెత్ అమ్మ అన్న మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఎలాగున చేసెను. ఏం చేశాడండి? ప్రభువు కటాక్షించాడట. అంటే చేసిన ప్రార్థనకు ప్రతిఫలము వచ్చింది, దేవుని ప్రత్యక్షత కలిగింది, దేవుని దర్శనం వచ్చింది. అంటే ఇప్పుడు మరలా దేవుడు మనలోనికి, మన జీవితంలోనికి మరలా భూమి మీదకి ఆయన వస్తానని చెప్పిన రాజదండాన్ని మరలా ఆయన మన మధ్యకు తీసుకొని వస్తాడు అనే ఒక సందేశము యోహాను జననములో లూకా సువార్తికుడు మనకు చెబుతున్నాడు. 3వ మాట ఏంటనంటే, అయిపోయింది నా సందేశం. 3వ మాట ఏంటి అనంటే, ఇతడు ఎలిజబెత్ అమ్మ ఇద్దరు కూడా గొప్ప ప్రవక్తలు. ప్రవక్త పరిచర్య నిలిపివేయబడిన కాలంలో, ప్రత్యక్షత కలగని కాలంలో మరియమ్మను చూసిన వెంటనే ఎలిజబెత్ అమ్మ ఆత్మ పూర్ణురాలై ప్రవచించింది. 1వ అధ్యాయము 41వ వచనములో మనం చూస్తాం, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని అనే మాట చూస్తాం. తర్వాత యోహాను పుట్టిన వెంటనే, యోహానను పేరు రాసిన తర్వాత దేవుడు జకర్యా నోరు తెరిచిన వెంటనే ఆత్మతో నింపబడి, నిరీక్షణ లేక అంధకారములో నిరాశతో నిస్పృహతో ఉన్న ప్రజలకు ఇదిగో మనకొక అరుణోదయ దర్శనము దేవుడు మనకి ఇస్తున్నాడు అని మరచిపోయిన ఇర్మియా, యెషయా, మీకా, యెహెజ్కేలు ప్రవచనాలన్నిటినీ కలిపి 67వ వచనం నుండి 80 వచనాల వరకు ఉన్న ఆ ప్రవచనములో, జకర్యా చెప్పిన ప్రవచనంలో యెషయా, ఇర్మియా, మీకా, యెహెజ్కేలుల ద్వారా ఆనాడు చెప్పబడిన ప్రవచనాలన్నిటినీ దేవుడు తిరిగి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేశాడు. ప్రియులరా, ప్రత్యక్షత ఆగిపోయిన దినాలలో నేనంటాను, బహుశా క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి జకర్యా ఎలిజబెతుల ఆత్మీయ జీవితం ఒక వారధిలాగా కనబడుతుంది. దేవుడు మౌనంగా ఉండువాడు కాదు. దేవుడు ఆయన పిల్లలకి ఎప్పుడు ఆయన సమీపంగా ఉంటాడు అని ఈరోజు వాక్యం వింటున్నా మనం గమనించాలి. నీ విషయంలో దేవుడు మౌనంగా ఉన్నా నీ కృంగిపోతున్నావేమో కాదు. దేవుడు ఒక సమయమును నీ కొరకు ఏర్పరిచాడు.